అందరికీ నమస్తే అండి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న నేను ప్రతి సంవత్సరం బడిబాట బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాను. ఇది 5వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా 3వ తారీఖు నుంచి బడిబాట స్టార్ట్ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ గారు, అదేవిధంగా మన కల్లూరు మండల విద్యాశాఖ అధికారిని నివేదిత మేడం గారి సమక్షంలో ఖమ్మం కలెక్టరేట్లో ఈ బడిబాటను ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఖమ్మం, కొంజెర్ల, వైరా, తల్లాడ ఇలా ప్రతి మండలంలో తిరుగుతూ ఎక్కువగా మన కల్లూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను తిరగాలనే లక్ష్యంతో దాదాపు అన్ని పాఠశాలను తిరిగి మరి పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో జరిగేటటువంటి సౌకర్యాలను వివరించి, ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఆటపాటలతో కూడిన గుణాత్మక విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా అవగాహన పరచడం జరిగింది. చాలామంది అంటుంటారు, నీవు బండి వేసుకొని ఊళ్ళోకి వెళ్తే పిల్లలు వచ్చి జాయిన్ అవుతారని. జాయిన్ అవ్వరు, కానీ తల్లిదండ్రులు ఒక ఆలోచన మాత్రం రేకొస్తుంది. నా బండి కనపడిందంటే ఇది బడిబాట బండి వచ్చింది అని బడిబాట గురించి, ప్రభుత్వ పాఠశాల గురించి ఒక 2 నిమిషాలు వాళ్ళు మాట్లాడుకునేటటువంటి ఆలోచనని నా బండి రేకెత్తించింది. ప్రతి గ్రామంలో ఇప్పుడు బండి జెండా కనపడిందంటే పలానా బడిబాట జెండా అని రావచ్చు. దాని ద్వారా ప్రభుత్వ పాఠశాల టాపిక్ వచ్చింది. మరి ఆ టాపిక్లో కూడా పిల్లల్ని చేర్పించాలనేటటువంటి ఉద్దేశం తప్పనిసరిగా ఉంటుంది. దానివల్ల నా యొక్క లక్ష్యం నెరవేరినట్టే అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే గతంలో నేను బడిబాట చేశాను, ఈ సంవత్సరం బడిబాట చేశాను, కానీ లాస్ట్ ఇయర్ కంటే ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. మన టీచర్స్లో చాలా అంకిత భావంతో పనిచేశారు, ఒక పట్టుదలతో పనిచేశారు. ఇంతకుముందు 11 లోపల ఒక ఫోటో దిగి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈరోజు సాయంత్రం కూడా ఈవినింగ్ 6కి కూడా సార్ మీరు వస్తే నేను వస్తాం, మా ఊళ్ళోకి వెళ్ళి మనం ప్రచారం చేద్దాం, పిల్లల్ని చేర్పించుకుందాం అన్న గౌరవ చేసిన టీచర్స్ చాలామంది ఉన్నారు. ఉదయం 7 గంటలకే ఖమ్మం నుంచి సెలవు రోజు కూడా వచ్చి రఘునాథగూడెంలో మేము క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఆదివారం, శనివారం సెలవైనా కానీ బడిబాట జరిగింది. మన టీచర్స్ మన మండలంలో అంత బాగా పనిచేశారు. ఓవరాల్గా మన తెలంగాణ రాష్ట్రంలోనే బడిబాట చాలా చక్కగా జరిగింది. ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా మన కల్లూరు మండలంలో కూడా మూతపడిన 3 ప్రైవేటు పాఠశాలలో మన మేడం గారి ప్రత్యేక కృషితోటి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి తల్లిదండ్రులను కలిసి పట్టుదలతోటి ఆ 3 ఓపెన్ చేయించారు. అందరి సహకారంతో కలెక్టర్ గారిని తీసుకొచ్చి మరి డిఓ గారిని తీసుకొచ్చి మరి స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది ఈ బడిబాటలో. మరి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మన మండలంలో ఉపాధ్యాయులు చాలా చక్కగా అంకిత భావంతో పనిచేశారు. టైం అనేది మాట లెక్కలేదు. సెలవు రోజు కూడా పనిచేసి ఒకటే లక్ష్యం, మన పిల్లల్ని పెంచుకోవాలి అని ఆ విధంగా ప్రయత్నం చేసి చాలా చోట్ల చాలా పాఠశాలలో చాలా ఎక్కువ మంది పిల్లల్ని చేర్చుకోవడం జరిగింది. మా పాఠశాలలో కూడా 35 నుంచి 50 వరకు పిల్లలు పెరగడం జరిగింది. అలాగే అన్ని పాఠశాలలో పెరిగారు. దీనికి మన ఎంఈఓ గారు ఇచ్చినటువంటి ట్రైనింగ్లో ఇచ్చినటువంటి కొన్ని మాటలు కూడా స్ఫూర్తిగా నిలిచినాయని చాలామంది టీచర్స్ చెప్పడం జరిగింది. ఏదేమైతేనేమో మన మండలంలో ఈ బడిబాట ద్వారా చాలా చక్కటి రిజల్ట్ సాధించాం. అదేవిధంగా రాబోయే విద్యా సంవత్సరంలో కూడా ఇంకా ఎక్కువ కృషి చేసి మన ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను పెంచుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా చేస్తామని ఆశిస్తూ ఈరోజు మన కల్లూరు ఎంఈఓ మేడం గారి నివేదిత మేడం గారి సమక్షంలో బడిబాటని ముగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మేడం గారి చేతుల మీదుగా ఈరోజు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా మేడం గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు కల్లూరు మండలంలో కూడా ప్రతిరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామంలో ప్రతి ఉపాధ్యాయుడు తమ వంతు కృషిగా బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్ళాం, ప్రతి తల్లిదండ్రులను దర్శించాం. గవర్నమెంట్ బడిలో ఉన్న వసతులన్నిటినీ చక్కగా వివరించాం. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది, గ్రంథాలయం ఏంటి, యూనిఫామ్స్, ఫుడ్ ఏంటి, పుస్తకాలు, నోట్బుక్స్, మంచి ట్రైనీ టీచర్స్, మళ్ళీ వృత్తిపరంగా కూడా సమ్మర్లో కూడా ఇంగ్లీష్ కోసమని స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి పాఠాలు ఎలా చెప్పాలని మంచిగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులందరినీ మరలా పాఠశాలకు పంపించి మంచి ట్రైనింగ్తో ఇచ్చిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారని అన్ని వసతుల్ని గవర్నమెంట్ పాఠశాలలో ఉండే అన్ని వసతుల్ని అందరికీ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా కల్లూరు మండలంలో 4 మూతపడిన ప్రభుత్వ పాఠశాలను ఓపెన్ చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఓగులరావు గారితో 10 లక్షలు ఇవ్వడం కూడా జరిగింది.
ఇలా మా వంతు కృషిగా ఉపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలను బ్రతికించుకోవడం కోసం, వాటి ఉన్నతి కోసం, వాటి అప్లిఫ్ట్ కోసం చాలా శ్రమపడ్డారు. అందుకు గాను ఈ విద్యాశాఖ తరపు నుంచి వారందరినీ, ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాం. మీడియా, టెక్నికల్, ప్రధానంగా ఈ బడిబాట ఈ వాహనాన్ని ఇనాగరేట్ చేసుకొని ఏసీఎల్బీ మేడం గౌరవనీయులైన శ్రీజ గారి చేత ఓపెన్ చేయించుకున్నాం. అలాగే అప్రతిహతంగా కొనసాగింది. 19 వరకు, ఈ రోజు వరకు ఉన్న ఈ స్కెడ్యూల్ని చాలా చక్కగా విజయవంతంగా నిర్వహించుకున్నాం. అందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయురాల్ని అభినందిస్తూ మరలా మాకు సమయం ఉన్నప్పుడల్లా, ఈరోజు ఈ స్కెడ్యూల్ మూసివేసినా కానీ సమయం ఉన్నప్పుడల్లా తప్పనిసరిగా ఈ బడిబాటను కొనసాగిస్తాం. మరలా వచ్చే సంవత్సరానికి కూడా ఇది మంచి పునాది అవుతుందని భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు మన మండల విద్యాశాఖ అధికారి విజేత మేడం గారు మరియు మిత్రులు సుధాకర్ గారు మరియు సోదర సంఘ పార్టీలు విజయకుమార్ గారు, వీర్రావయ్య గారు, అందరికీ నమస్కారం. ఈరోజు సుధాకర్ సారు గత 5 సంవత్సరాల నుంచి మన మండలంలో జిల్లా వ్యాప్తంగా తిరిగి ప్రభుత్వ పాఠశాల పనితీరులో నమోదు చేయించడం కోసం విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన బడిబాట షెడ్యూల్ ప్రారంభించినప్పటి నుంచి 6వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా కృషి చేసి మన మండలంలో విద్యార్థుల నమోదులో కీలక పాత్ర పోషించారు. సారు ఒక సామాజిక స్పృహ, సంఘ సేవా తత్పరులు. వారెప్పుడు కూడా ఈ బడిబాట విషయంలోనే కాదు, మిగతా కరోనా కాలంలో కూడా వారు జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 రాష్ట్రాల్లో కూడా తిరిగి ఈ సమాజంలో అవేర్నెస్ కల్పించినటువంటి వ్యక్తి సుధాకర్ సారు. వారిని ఈ బడిబాట ముగింపు సందర్భంగా ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసి అభినందించడం చాలా చక్కటి విషయం. అదేవిధంగా మన మండలంలో ఎన్రోల్మెంట్ కూడా ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు, మేడం గారి ఈ కృషితో ఈ మండలంలో ఈ సంవత్సరం దాదాపు ఎన్రోల్మెంట్ మనం చాలా చక్కగా ఎన్హాన్స్ చేసుకోవడం జరిగింది, పెంచుకోవడం జరిగింది. దానికి సుధాకర్ సార్ కూడా చక్కగా కృషి చేశారు. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా చక్కగా టీం వర్క్ చేసి మన మండలానికి మూతబడిన పాఠశాలను కూడా ఓపెన్ చేసి ఎన్రోల్మెంట్ పెంచి చక్కటి మంచి వాతావరణం కల్పించి విద్యార్థులను నమోదు చేయడం జరిగింది. ఇది ఒక చక్కటి పరిణామం. ఇదే స్ఫూర్తిని ఇంకా బడిబాట పూర్తయినప్పటికీ కూడా మనమంతా ఒక టీమ్గా ఏర్పడి మేడం గారి సహకారంతో ఉన్న నిలకడని మనం చేరినటువంటి విద్యార్థిని నిలకడ సాధించేటప్పుడు మనందరం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా సుధాకర్ సార్ని ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మంచి ఎండలో కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా సరే అన్ని గ్రామాల్లో తిరిగి దాదాపు మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కూడా సార్ టచ్ చేసి చక్కటి కృషి చేశారు. సారి కృషికి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగి మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మండల విద్యాశాఖ అధికారిగా శ్రీమతి శ్రీ నివేదిత మేడం గారు ఈ కల్లూరు మండలంలో బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్యను పెంచడానికి పిలుపునిచ్చారు. దానిలో భాగంగా సుధాకర్ సారు మండలంలోని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా గ్రామాన డోర్ టు డోర్ తిరిగి విద్యార్థుల నమోదుని పెంచడం జరిగింది. దాంట్లో అందరూ కూడా కృషి చేశారు. ప్రతిరోజు కూడా వెళ్ళి అడ్మిషన్ ఫామ్ తీసుకెళ్ళి అడ్మిషన్ ఫామ్లో విద్యార్థిని నమోదు చేయడం ఇప్పటివరకు జరిగింది. ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్య ప్రతి పాఠశాలలో పెరిగింది. ముఖ్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు 12 ఉన్నాయి. వాటిల్లో సింగిల్ డిజిట్ ఉన్న ఉపాధ్యాయులు మొత్తం కూడా సింగిల్ డిజిట్ ఉన్నటువంటి విద్యార్థులు డబల్ అయ్యారు. 11, 12, 13, 14 పెరిగారు. వారిని నిలకడగా ఉంచాలి అంటే మనం ప్రభుత్వానికి నివేదిక పంపించి మనం మరొక ఉపాధ్యాయుడిని వాళ్ళని మేడం గారికి సూచన చేస్తున్నాము. అట్లే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడంలో ఉపాధ్యాయులందరి పాత్ర ఉంది. అందరూ కూడా కృషి చేశారు. అట్లే రాబోయే రోజుల్లో కూడా ఏ కార్యక్రమాన్ని పిలిపించినా అందరూ సహకారంతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్స్.